కి ఒక కితాబ్ ఇచ్చాడు. అంబటి సంస్కరణకి హ్యాట్స్ ఆఫ్ అంట. ఆయన ఏం మాట్లాడో మనకు వినాల్సిన అవసరం ఉంది అంటే అందరూ వినుంటారు, ఒక ప్రజలకు వినిపించాలి కూడా. అది సంస్కారం కలిగిన వ్యక్తిగా అంబటి రాంబాబు అన్న వివరణ కూడా ఇచ్చాడు. అందరి సంస్కారం ఉన్న వ్యక్తిని నిజంగా చేతనైతే పొగడాలి, నిజంగా చేతనైతే పొగడాలి. తప్పు చేశాడు వాళ్ళు చేసిన దానికి ఆయన్ని పొగడాలంట. ఒక ముఖ్యమంత్రిని తిట్టినా, డిప్యూటీ సీఎంని తిట్టినా ఆయన్ని పొగడాలంట, ఆయనకి సన్మానం చేయాలంట. కాబట్టి మేము ఒకటి చెప్తున్నాము, అంబటి రాంబాబు గారికి ఒక మంచి యాడ్ ఒకటి సెలెక్ట్ చేస్తాం. దూరం చేస్తుంది, చేతుల్ని కాపాడుతుంది. ట్రిపుల్ ఎక్స్ సోప్ మరియు వాషింగ్ పౌడర్ సంస్కారవంతమైన సోప్. మురికి దూరం చేస్తుంది, చేతుల్ని కాపాడుతుంది. ట్రిపుల్ ఎక్స్ సోప్ మరియు వాషింగ్ పౌడర్ సంస్కారవంతమైన సోప్. ఇప్పుడు అర్థమైంటుంది ఎందుకు ఇది వచ్చా మేమందరం అనేసి. సంస్కారవంతమైన సోప్ ఇది. ఆయన సంస్కారవంతమైన నాయకుడు, ఆయన కితాబ్ ఇచ్చాడు. కాబట్టి ఈ కంపెనీ వాళ్ళు ఈ సోప్కి అంబటి రాంబాబు గారు ఫోటో పెట్టి అడ్వర్టైజ్మెంట్ పెడితే చాలా బాగుంటుంది. ఆ అడ్వర్టైజ్మెంట్కి ఆయన వాడితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి కితాబ్ ఇచ్చాడు, సంస్కారవంతమైన కాబట్టి ఆయన బాగుంటాడు. అలాగే ఆయనకు కూడా ట్రిపుల్ ఎక్స్ రాంబాబు పేరు కూడా పెడతాం మనం. అంబటి రాంబాబు తీసేసి ట్రిపుల్ ఎక్స్, ఆయనకి బాగా ఐడియాస్ ఉండాలి. ట్రిపుల్ ఎక్స్ మళ్ళీ వాళ్ళు కూడా మాట్లాడతారులే, వైసీపీ వాళ్ళు కూడా, మేము కాంప్రమైజ్ కాము. ట్రిపుల్ ఎక్స్ రాంబాబుని పెడదాం. ఎంత కామెడీ అంటే వెరైటీ పుల్లారావు ఒక సినిమా ఉంది, ఐడియా ఉంది చాలామందికి. ఇక్కడ బ్రహ్మానందం సినిమా ఒకటి, అందులో అన్ని వెరైటీ చేస్తాడు బ్రహ్మానందం. జనం లేకుండా మీటింగ్ పెడతాడు, జనం లేకపోతే తప్పలు కొట్టించుకుంటాడు. ఏదైనా బుకేలు ఇస్తాం అందరం, ఆయన కాలీఫ్లవర్ తీసుకుంటాడు, ఎందుకంటే నేను వెరైటీ అంటాడు. ఆ మరి జగన్మోహన్ రెడ్డి కూడా చంపిన వాళ్ళకి ఎంపీ సీట్లు, రేపులు చేసిన వాళ్ళకి రాజ్యసభలు,